ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంటా సింబల్ని నొక్కండి. ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి. చూసినందుకు ధన్యవాదాలు. సో హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్నారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మనం లొకేషన్ అనేది అయితే సెట్ చేశాను నేను మన తాడా అప్లికేషన్లో. ఎలా సెట్ చేశాను అండ్ టాక్ బ్యాక్ అనే ఆప్షన్ కూడా తీసుకొస్తున్నాం. ఎలా తీసుకొస్తున్నాం ఏంటన్నది మీకు ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. మీరు ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది. అండ్ కింద కామెంట్ కూడా కంపల్సరీ ఈ లొకేషన్ ఫీచర్ ఎలా నచ్చిందో మీకు తెలియజేయండి. ఓకే, మనం ఆలోచన చేయకుండా అప్లికేషన్ అయితే ఓపెన్ చేద్దాం. ఓకే, నేను తాడే అయితే ఓపెన్ చేస్తున్నాను. నేను ఈ అప్లికేషన్ ఇంకా కొంచెం స్మూత్ అండ్ Triple tap the screen now to turn on the third eye screen reader. Or wait to continue normally. Swipe left or right to repeat. ఓకే, నేను ఈ అప్లికేషన్ కొంచెం అండ్ సాఫ్ట్ అండ్ ఫాస్ట్ చేశాను అనమాట. కొంచెం బెస్ట్గా రెస్పాండ్ అవుతుంది అండ్ రాబోయే కాలాల్లో ఇంకా బెస్ట్ అప్లికేషన్ కింద దీన్ని నేను రెడీ చేస్తాను. ఆలోచన చేయకుండా మనం లొకేషన్ ఫీచర్లోకి వెళ్దాం. తర్వాత ఆప్షన్స్ అన్నీ నేను మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. Third eye. Well point date AI intercat color and product AI assist location hub button. Cost 5 coins/AI request. 5 coins/AI request location hub button. ఓకే, మీరు చూసారు కదా లొకేషన్ హబ్. నేను ఎందుకు దీనికి కూడా కాయిన్స్ ఇస్తానంటే సబ్స్క్రిప్షన్ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది. ఏఐ సబ్స్క్రిప్షన్ రాబోయే కాలంలో ఓపెన్ ఏఐ ఓనర్ అయితే కంప్లీట్గా ప్రతి మంత్కి ఏఐ సబ్స్క్రిప్షన్ పే చేయాలి, మీరు ఎంతైతే వాడారో అంతా అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. ఓకే, రాబోయే కాలంలో మనకి ఇంకా ఎక్కువ ఉంటుంది ఈ సబ్స్క్రిప్షన్ అనేది. ఓకే, తాడైతే ఓపెన్ చేశాను. ఓకే, నేను సౌండ్ అయితే తగ్గించాను, ఎందుకంటే కాపీరైట్ పడేసి ఉంది కాబట్టి. చాలా టైర్డ్ గా ఉందని చెప్పింది. భర్త ఆమె కాళ్ళు కూడా నొక్కాడు. భర్తకి ఏమీ ఓకే, నేను వాల్యూమ్ కూడా పెంచాను. ఎంట్రింగ్లో ఒక యాడ్ వస్తుంది అండ్ ఎప్పుడు చూసినా ఒక యాడ్ ఎందుకు వస్తుందంటే మీరు ఫ్రీ పాయింట్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి యాడ్ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఎంట్రింగ్లో 10 seconds మేబీ మీరు కొన్ని మూసుకొని తెరిసిలా ఆ సెకండ్స్ అయిపోతాయి, స్కిప్ కొట్టుకొని మీరు దీన్ని అయితే ఉపయోగించుకోవచ్చు. ఓకే, మనం ఒకసారి ఎలా పెట్టాం ఏంటన్నది చూద్దాం. నేను రైట్ అయితే స్క్రోల్ చేస్తున్నాను. హెడ్డింగ్ ఇది Search destination text box. సర్చ్ డెస్టినేషన్. మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అన్నది ఇక్కడ మీరు సెర్చ్ చేసుకుని మీరు పెట్టుకోవచ్చు. అదైతే ఇక్కడ సేవ్ అవుతుంది. అది వచ్చినప్పుడు మీకు అలారం అనేది సెట్ చేసుకుంటే ఆ అలారం అన్నది మోగుతుంది అనమాట. ఆ అలారం అన్నది స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేయగానే నాకు హెడ్బ్యాడింగ్లోనే మా ఊరి పేరు అన్ని క్లారిటీగా చెప్పింది. చూద్దాం ఇప్పుడు మనం ఇక్కడ నేను వాయిస్ ఇన్పుట్ అయితే ఇస్తాను. ఇక్కడ బటన్ ఉంది కదా, ఇది వాయిస్ ఇన్పుట్ ప్లేస్ మాట. దీని మీద క్లిక్ చేసి మనం వాయిస్ ఇన్పుట్ ద్వారా చెప్తే ఎడిట్ బాక్స్లోకి అయితే టైపింగ్ అవుతుంది. అది కూడా ఎడిట్ చేస్తాను. ఇది మీకు జస్ట్ మీకోసం నేను చేస్తున్నాను అనమాట ఈ వీడియో. అంటే ఎలా అనిపించింది ఏంటని కింద కామెంట్ రూపంలో తెలియజేస్తారని. ఇక్కడ మనకి స్టార్ట్ ట్రాకింగ్. ఈ స్టార్ట్ ట్రాకింగ్ అనేది మనం పెడితే ప్రతి ఊరు ఏ ఊరు వస్తుంది, ఎంత దూరంలో ఉంది, ఏంటి కదా అన్నది పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాయి అనమాట. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేను, ప్రజెంట్ మా ఊరిలోనే ఉన్నాను కాబట్టి నాకు ఇక్కడ క్లిక్ చేయగానే నా ఊరి పేరు చెప్పింది. ఇక నేను స్టార్ట్ ట్రాకింగ్ మీద క్లిక్ చేస్తే నేను ఎక్కడికైతే వెళ్తున్నానో, ఎన్ని కిలోమీటర్లు వెళ్తున్నానో ఏంటి మొత్తం అన్ని పిన్ టు పిన్ చెప్తాను అనమాట. నేను దీని మీద క్లిక్ చేస్తాను, చూడండి చెప్తుంది. Tracking started. Set a destination near the distance. Swipe left or right to repeat. ఓకే, నేను అక్కడ డెస్టినేషన్ అయితే సెట్ చేసుకున్న తర్వాత స్టార్ట్ ట్రాకింగ్ కొడతాయి. అంటే మన లొకేషన్ని ఇది ట్రాక్ చేస్తూ ఉంటుందన్నమాట. అంటే
కరెక్ట్ లొకేషన్కి వచ్చారా రాలేదా. Tracking stopped. Swipe Swipe left or right to repeat. repeat. ఓకే, నేను ట్రాకింగ్ అయితే స్టాప్ చేశాను. ఇది కరెక్ట్ లొకేషన్, మనం వచ్చామా రాలేదు ఏంటన్నది తెలుసుకోవాలనుకుంటే మనం దీన్ని ట్రాకింగ్లో పెట్టాలన్నమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. Every 5 seconds button. ఇక్కడ మనకి ఎవ్రీ 5 సెకండ్స్లో అనౌన్స్ చేస్తూనే ఉంటుంది అన్నమాట. ఇట్లా నువ్వు ఇక్కడికి వచ్చావు అని. ఓకే, మన విజువల్ ఇంపేర్డ్కి కావాల్సింది ఇదే. ఎందుకంటే చాలామంది విజువల్ ఇంపేర్డ్ పీపుల్స్ సింగిల్గా వెళ్ళినప్పుడు కంపల్సరీ చెక్ చేయాల్సింది లొకేషన్. అది కంపల్సరీ చెక్ చేస్తారు కాబట్టి దీని మీద క్లిక్ చేసి మనం సెకండ్స్ అయితే మార్చుకోవచ్చు. ఓకే, ఈ వీడియో లాంగ్ అవ్వకూడదని నేను స్కిప్ చేస్తున్నాను దీన్ని. Current location. ఇక్కడ కరెంట్ లొకేషన్ నేను ఎక్కడ ఉన్నాను అన్నది చూద్దాం. చూడండి. 2QRH plus CP5. Katheru, Andhra Pradesh. ఓకే, ఇక్కడ కాతేరు ఆంధ్రప్రదేశ్. ఇక్కడ 2 సార్లు ఎందుకు ఇచ్చిందంటే ఒకటి కాతేరు రోడ్డు వస్తుంది, 2 కాతేరు వస్తుంది. ఇక్కడ 2 ఉన్నాయి. అందుకనే నేను డైరెక్ట్ ఏం చేశాను, కాతేరులో ఉన్నాను, కాతేరు రోడ్లో ఉన్నాను. అందుకనే నాకు 2 సార్లు చదివింది అనమాట. కాతేరు కాతేరు రోడ్ అని చదవదు. ఎందుకంటే నేను కాతేరులో ఉన్నాను, కాతేరు రోడ్లో ఉన్నాను కాబట్టి కాతేరు అని చెప్తుంది. ఓకే, నాకు ఇదంతా వద్దు, నేను ఎక్కడ ఉన్నాను ప్రజెంట్ తెలుసుకోవాలి అనుకుంటే Destination. ఇక్కడ డెస్టినేషన్ పక్కన Not set. Search above to set 1. ఓకే, ఇక్కడ ఏదో ఒకటి సెట్ చేసుకోమని చెప్తుంది మీరు వెళ్ళేటప్పుడు. లైక్ నేను ఇక్కడ నుంచి రాజమండ్రి వెళ్ళాలనుకుంటున్నాను కాతేరు నుంచి. ఇది కాతేరు అనేది చిన్న పల్లెటూరు. ఈ పల్లెటూరు నుంచి నేను ఇప్పుడు రాజమండ్రి వెళ్ళాలి. అక్కడ నేను రాజమండ్రిని పెట్టేస్తాను. రాజమండ్రిని పెట్టేస్తే సరిపోతుంది. ఆ రాజమండ్రి ప్రతి ఒక్క ఊరు అన్నది ఆటోమేటిక్గా ఆ ఊరు వచ్చినప్పుడు చెప్తూ ఉంటుంది అన్నమాట. దాని పని దాన్ని, దీని పని దీందే. ఓకే, Status. ఇక్కడ మనం స్టేటస్ కూడా చూసుకోవచ్చు. Distance left. ఇక్కడ డిస్టెన్స్ లెఫ్ట్ మీకు చెప్పాను కదా, మీకు పిన్ టు పిన్ ఎడిట్ చేశానని. అండ్ మీకు ఎంత దూరంలో వచ్చింది, ఏంటి, ఎన్ని కిలోమీటర్లు ఉంది ఇంకా అన్నది స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఈ ఫీచర్ కూడా జోడించాను. No destination. ఇక్కడ నేను ఎటువంటి డెస్టినేషన్ ఎట్లేదు కాబట్టి నో డెస్టినేషన్ అని చెప్తుంది. ఓకే, Set a destination. ఇక్కడ మనకి 0. ఓకే 0 ఇక్కడ ఏం సెట్ చేయలేదు కాబట్టి మనకు 0 చూపిస్తుంది. ఇంకా రైట్ సైడ్ నేను స్క్రోల్ చేస్తాను. అక్కడ స్పేసెస్ ఉన్నాయి కదా, ఆ స్పేసెస్లో లాంగ్వేజెస్ అనేది యాడ్ చేస్తాను. 2 ప్లేసెస్ ఉన్నాయి కదా, ఒకటి ఇంగ్లీష్ లాంగ్వేజ్, 2 తెలుగు లాంగ్వేజ్కి యాడ్ చేస్తాను అనమాట. తెలుగు టు తెలుగు అంటే తెలుగు వస్తే తెలుగు చదువుతుంది, ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్ అవుతుంది. మీకు ఏ వాయిస్లోకి వెళ్తే ఆ వాయిస్ పెట్టుకోవచ్చు. అది నేను తర్వాత అప్డేట్లో ఇంప్లిమెంట్ చేస్తాను. Start. ఇక్కడ స్టార్ట్ 0%. మనకి ఇక్కడ స్టార్ట్ అయినట్టు కూడా చూపిస్తుంది 0%. Destination. ఓకే, డెస్టినేషన్ మనం దీన్ని దాటుకుని వస్తే Alarm actions. ఇక్కడ అలారం యాక్షన్స్. అలారం పెట్టుకుంటే ఇక్కడ అలారం మోగుతుంది అనమాట. Open map with nearby full map. Routes and nearby places. ఇక్కడ మనకి ఓపెన్ మ్యాప్ అండ్ రూట్ ఇది చెప్పింది కదా, ఇది మనం ఏంటంటే పర్ఫెక్ట్ ఒక లొకేషన్. ఇప్పుడు నువ్వు డైరెక్ట్ స్క్రీన్ ఆపేసి ఇప్పుడు నేను లొకేషన్ తెలుసుకోవాలి అంటే నాకు 5 నిమిషాలుగా చెప్పకూడదు, లేదా 5 సెకండ్లు చెప్పకూడదు, ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు అనుకుంటే మీరు దీంట్లోకి వెళ్ళాలి. ఓకే, నేను దీన్ని క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ Back button. Location map. ఓకే, లొకేషన్ మ్యాప్, Google map. ఇది పర్ఫెక్ట్ గూగుల్ మ్యాప్. అంటే ఎవరికైనా షేర్ చేయడానికి ఇది పర్ఫెక్ట్. అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ఇప్పుడు నువ్వు ఉన్న లొకేషన్ షేర్ చేయడానికి. My location button. ఇక్కడ మై లొకేషన్ బటన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే మనకు టాక్ బ్యాక్ అయితే చెప్తుంది అనమాట. చూడు, Your current location. 2QRH plus FRM. Katheru Road. Katheru, Andhra Pradesh 533,102, India. ఓకే చూసారు కదా, పర్ఫెక్ట్ లొకేషన్ అని చెప్పింది. ఇట్లా మనం దీని మీద క్లిక్ చేసి లొకేషన్ అని తెలుసుకోవచ్చు. మనం దీని మీద క్లిక్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. అంటే ఒక్కొక్కరికి ఛార్జింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి దీని మీద మనం క్లిక్ చేసుకుని తెలుసుకోవడం బెస్ట్. ఛార్జింగ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా అక్కడ వాళ్ళు ఊరి పేరు ట్రాక్ చేసి ట్రాకింగ్ పెట్టేస్తారు కాబట్టి అది ఆ ఊరు వచ్చినప్పుడు ఇంకా అలారం ఎక్సెట్రా ఏం పెట్టుకుంటారు అవి వర్క్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, Zoom in button. Zoom out back button. ఇందులో ఏముండవు, ఈ యొక్క ఆప్షన్ ఉంటుంది జూమ్ ఇన్ జూమ్ అవుట్. ఈ జూమ్ ఇన్ అంటే లొకేషన్ జూమ్ చేసుకుని ఎక్కడ ఉన్నానంటే చూసుకోవచ్చు, ఇట్లా ఎక్సెట్రా పైకి కిందకి జరుపుకుంది అనమాట. ఓకే, నేను బ్యాక్ అయితే వస్తున్నాను. ఇంకా లొకేషన్లో ఏముంది చూద్దాం, కిందకి వస్తాను. Back button. Load search set but start end curve 2 desk not status no desk.
set it at 0. Stop Z desk along. Open map and stop and reset. Stop and reset. Clear destination and stop tracking button. ఇక్కడ మనం స్టాప్ అండ్ రీసెట్, ఇక్కడ రీసెట్ కూడా కొట్టుకోవచ్చు. ఇప్పుడు నువ్వు తప్పు లొకేషన్ పెట్టేస్తావు, ఆ లొకేషన్ మార్చాలంటే ఇక్కడ రీసెట్ కూడా వేస్తే మొత్తం అన్నీ ఫస్ట్కి వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ నువ్వు ఫస్ట్ నుంచి లొకేషన్ ఫ్రెష్గా సెట్ చేసుకోవచ్చు. ఇట్లా ఉంటుంది అనమాట. ఓకే, Save destination. Keep this destination for later. ఇక్కడ మనం సేవ్ చేసుకోవచ్చు. సేవ్ అయినవన్నీ కూడా కింద ఉంటాయి. దాని మీద క్లిక్ చేస్తే డైరెక్టర్ మీకు ట్రాకింగ్ అన్నది స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, మీకు ఈ ఆప్షన్ కూడా ఇచ్చాను. ఎప్పుడో టైప్ చేసి నాకు గుర్తులేదు అంటే ఇందులో మీకు కంపల్సరీ మీరు సేవ్ చేసుకునే ఉంటుంది. నేను ఇంటర్నల్గా మీకు స్టోరేజ్ ఇచ్చాను ఈ యాప్లో, అది గుర్తుపెట్టుకోండి. సరేనా? నేను ఇంకా రైట్ సైడ్ స్క్రోల్ చేస్తున్నాను. Save destination. Keep this destination. Save current location. Mark where you are now. ఓకే, ఇక్కడ మార్కర్ చేసుకోవడానికి కరెక్ట్ లొకేషన్కి సేవ్ చేసుకోవడానికి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి మనకి. సేవ్ లొకేషన్, సేవ్ మార్కర్ లొకేషన్. ఇప్పుడు సేవ్ లొకేషన్ అంటే నేను ఖాతేరు అంటే పిన్ కోడ్తో మనం టైప్ చేస్తే కరెక్ట్ డెస్టినేషన్కి వెళ్తాం మనం. నేను ఖాతేరులో ఉన్నాను, మా ఇల్లు తెలియాలంటే నాకు కరెక్ట్ పిన్ కోడ్ ఉండాలి. నా పిన్ కోడ్ ఏంటి? 533105. 533105 కొట్టగానే కరెక్ట్ లొకేషన్ వస్తుంది మనకి. ఎందుకంటే నువ్వు ఖాతేరు అంటే ఆల్మోస్ట్ ఖాతేరులో ఉన్నట్టే. నువ్వు ఎక్కడికి ఎటు తిరిగినా నీ ఇల్లు అనేది ఈజీ. 4:48 a.m. Back button. ఓకే, బ్యాక్ బటన్. Location hub. ఇట్లా ఉంది ఈ లొకేషన్ హబ్ అనేది. అయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నేను మళ్ళీ ఒక వీడియోలో మీ ముందుకు వస్తాను. అండ్ మిగతా ఫీచర్స్ అన్నీ కూడా మేము అప్డేట్ చేస్తాం. అవన్నీ కూడా తర్వాత వీడియోలో తెలుసుకుందాం. లొకేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి లొకేషన్ గురించి అయితే చేశాను. మరొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. జై హింద్. Home button. One UI home. Glory frontline. Super screen record stop.